హాయ్ ఫ్రెండ్, మీలో ఎవరికైనా ఈల వస్తే నా తరపున మీరందరూ ఇళ్లలో ఈ వీడియో వింటూ ఒక ఈల వేసుకోండి. విజిల్ అంటారు కదా, విజిల్ 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 అంటే నిన్న 2 మూమెంట్స్ నాకైతే విజిల్ వచ్చే మూమెంట్స్ వచ్చాయి కళ్యాణ్ విషయంలో. అవేంటో మాట్లాడుకుందాం. అవన్నీ తెలుసుకునే ముందు కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి. అంటే నేను అప్డేట్ మాత్రం చెప్తాను, డీటెయిల్స్ మాత్రం చెప్పను. అప్డేట్స్ చెప్పినందు అని అప్డేట్స్ చెప్పమంటున్నారు కదా, అప్డేట్స్ చెప్తాను. తర్వాత డీటెయిల్స్ చెప్తూ అని మాత్రం అనొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే అది కళ్యాణ్ నోటు వెంట వింటేనే బాగుంటుంది కదా, అందుకని అప్డేట్ మాత్రం ఇస్తాను, డీటెయిల్స్ మాత్రం చెప్పను. అప్డేట్స్ విషయానికి వస్తే, అండ్ నిన్న జరిగిన 2 విషయాలైతే మైండ్ బ్లోయింగ్. నాకైతే నిజంగా కళ్యాణ్ ఒక రేంజ్లో ఊహించేసుకోవచ్చు మనం. అలా జరిగాయి. మీకు ఎవరికైనా ఈలు వస్తే తప్పకుండా వేయండి. ఈల వేసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. నేను వేసాను నందు నీ వీడియో చూసి ఈలా అన్న వాళ్ళని. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, బిగ్ బాస్ వీడియో కూడా పెట్టాను. అంటే బిగ్ బాస్ కాదు, అగ్ని పరీక్ష వీడియో కూడా పెట్టాను. ప్లీజ్ ప్లీజ్ దాన్ని కూడా అంటే మీకు వినాలని అనిపించకపోయినా వెళ్ళి ఓపెన్ చేసి లైక్ చేసి రండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీకు ఏమన్నా అనిపిస్తే నందు బాగా చెప్పావా అంటే ఒక చిన్న కామెంట్ పెట్టండి. అది కూడా మీకు వద్దులే అంటే వద్దులే, కానీ వెళ్ళి చూసి లైక్ మాత్రం చేయండి. మొత్తం వినక్కర్లేదు, నీ సోది మేము వెళ్ళాం నందు అంటే వినకండి బాగా. కానీ ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం అగ్ని పరీక్ష వీడియోస్ చూడండి. ఎందుకంటే వాళ్ళ జడ్జిమెంట్ గురించి కానీ అండ్ నిన్న జరిగిన ఒక అన్యాయం గురించి కానీ నేను గట్టిగా మాట్లాడాను. అవేంటో తెలుసుకోండి. అండ్ వినలేకపోతే అంటే మీకు బోర్ కొట్టేస్తే వదిలేయండి, జస్ట్ లైక్ చేసి వచ్చేయండి అంతే. ఇక 2 ఈల వేసే సీన్స్ ఏంది నందు, ముందు చెప్పు నందు. ఈల వేసే విషయాలు అంటే చెప్పు, ఏం జరిగింది చెప్పు 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 అంటారేమో చెప్పేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న చిరంజీవి గారి పుట్టినరోజు కదా, నెంబర్ 1 నిన్న వచ్చి చిరంజీవి గారి పుట్టినరోజు కాబట్టి మన కళ్యాణ్ సందీప్ మాస్టర్తో కలిసి సెలబ్రేషన్కి వెళ్ళారనమాట. అక్కడ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చాడబ్బా, చాలా 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 బాగా ఇచ్చాడు. అంటే ఫస్ట్ టైం అంత పెద్ద హీరో గురించి మాట్లాడుతూ చాలా బాగా ఇచ్చారు. బట్ అక్కడ కొంచెం ఏంటంటే తనకి ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉంది. ఏంటంటే మరి విజయనగరం వాళ్ళు అలా అంటారో ఏమిటో నాకు తెలీదు, మేబీ అలానే అంటారేమో. అతను 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 అంటారు కదా, బట్ అది తనకి తెలీదు. కానీ మెగాస్టార్ ఫ్యాన్స్ కొంచెం అతను కాదు ఆయన అనాలి ఆయన అనాలి అని చెప్పారనమాట. అక్కడ ఆయన గురించి స్పీచ్ ఇచ్చారు, మెగాస్టార్ గురించి. అంటే తను చిన్నప్పటి నుంచి నేను ఈ స్టేజ్కి వచ్చి, అంటే నేను గుంపులో ఒకటిగా ఉన్న నన్ను ఇలా ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చి నా చేత నేను ఇక్కడ స్పీచ్ ఇచ్చేంత లెవెల్కి నన్ను పుష్ చేశారంటే దానికి కారణం మీరే అభిమానులే, మీ అందరికీ నేను రుణపడి ఉంటాను అని ఒక స్పీచ్ ఇచ్చాడు. చాలా మెచ్యూరిటీగా ఉంది స్పీచ్. కానీ ఆ ఒక్క అంటే తనకి అలవాటు, అది తన భాష, అది మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. తన తప్పేం లేదు. అతను అనకుండా అంటే అతను అతను అనేటప్పటికి వాళ్ళకి ఏదో వెరైటీగా అనిపించింది. బట్ అక్కడ రెస్పెక్ట్ ఇచ్చాడు అనమాట. వాళ్ళ భాషలో ఆయన్ని అతను అంటారు అంతే. తను ఫస్ట్ నుంచి కూడా తిను అంటే ఈ వ్యక్తి నా జీవితంలోకి వచ్చాక నేను చాలా ఎదిగాను, చాలా నాకు ఈ వ్యక్తి ఉంటే చాలు నాకు అంటాడు. తనుజని కూడా చాలా సార్లు అన్నాడు అనమాట. ఈ తనుజని కానీ వేరే వాళ్ళని కానీ చాలా సార్లు అన్నాడు, ఈ వ్యక్తి నా జీవితంలో రావటం చాలా అదృష్టము, ఇంకా అంతే, వేరే లెవెల్ అది ఇదని. అంటే ఈ వ్యక్తి అంటాడు అదొకటి. ఇంకోటి వచ్చి ఆయన అనేదాన్ని అతను అంటాడు అనమాట. ఈ 2 చిన్నవి కొంచెం వాటిని అర్థం చేసుకుంటే అదేమి అంత ఇది కాదు. బట్ కొంచెం మెగాస్టార్ ఫ్యాన్స్ కదా, కొంచెం అలా అనిపించింది అనమాట అక్కడ స్టేజ్ మీద. ఇక తర్వాత వచ్చి ఇంకా తను మెగాస్టార్ గారిని ఎంత బాగా ప్రేమిస్తున్నాడు, అంత చరణ్ గురించి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చాలా బాగా మెచ్యూర్డ్ గా మాట్లాడాడు. ఈ పుట్టినరోజుకి అంటే సందీప్ మాస్టర్తో వెళ్ళినట్టున్నారు, అంటే వాళ్ళందరినీ పిలిచినట్టున్నారు. అది కాకుండా మన కళ్యాణ్ తరపున ఒకరికిద్దరికి సన్మానం కూడా చేయించారనమాట. చాలా అంటే చాలా ప్రౌడ్ కదా. మీరందరూ చెప్పండి. అంటే ఒక నార్మల్ వ్యక్తి బిగ్ బాస్ కి వెళ్ళటం వేరు, కప్పు కొట్టడం వేరు. ఆ కప్పు కొట్టినాక బయటకు వచ్చినాక ఒక స్టడీగా తన ఫ్యూచర్ కి పాత్ వేసుకుంటూ వెళ్తున్నాడు. గుడ్ పాత్ అనమాట. అది కూడా చాలా గుడ్ వేలో గుడ్ పాత్ వేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే చాలా 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 ప్రౌడ్ గా అనిపిస్తుంది. కళ్యాణ్ని అభిమానించే వాళ్ళందరూ తనకి తన విజయానికి తన వెళ్ళేదానికి పైకి ఎక్కేదానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పేషెన్స్. చాలా సహనం ఉంది అబ్బా, చాలా 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 సహనం ఉంది. ఇప్పుడు నా విషయమే తీసుకోండి, నేను కొంచెం ఓచుకున్నాను, బట్ ఎవరో కామెంట్స్ పెట్టారు అది ఇదని బాగా ట్రిగర్ అయిపోయి వీడియోస్ చేసేసాను. బట్ అలా కళ్యాణ్ని ఎంతో మంది కామెంట్స్ చేస్తున్నారు, కళ్యాణ్ గురించి కానీ తనుజ గురించి కానీ కామెంట్స్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఏమి పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్తూ మంచి పాత్ని మంచి దోవని ఏర్పరచుకుంటున్నారు. అంటే ప్రౌడ్గా, అది కూడా
ప్రౌడ్‌గా దోవని ఏర్పరచుకుంటున్నారు. చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది. ఈ వీడియో ఎవరు చూడకపోతే చూడండి. నా దగ్గర ఉంది. కొంచెం కొంచెం షార్ట్స్ వీడియోగా పెడతాను. దీంట్లో కూడా పెట్టాను. బట్ మాటలు పెట్టట్లేదు. మనకి యూట్యూబ్‌లో చాలా మంది పెట్టేశారు. వినండి. కళ్యాణ్ ఏం మాట్లాడారో వినండి. మీకు ప్రౌడ్‌గా అనిపించిందా లేదా కామెంట్ చేయండి. నెక్స్ట్ రెండో విషయం వచ్చేటప్పటికి అగ్ని పరీక్ష. ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 1 మొదలైంది. ఒక కొత్త షో పెట్టారు. ఆ షో నుంచి ఒక 15 మందిని 7 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 7 మందితో ఇంకొక 13 మంది సెలబ్రిటీలు, మంచి పేరు తెచ్చుకున్న సెలబ్రిటీలు, మంచి ఫాలోయింగ్ సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి ఒక బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించి ఆ సీజన్‌ని ఇప్పుడు ఇన్ని సీజన్‌లు వచ్చినా అన్ని సీజన్‌ని కిందకి నెట్టేసి ఒక చరిత్ర సృష్టించింది అనుకోవచ్చు. బిగ్ బాస్ అయితే బిగ్ బాస్‌కి సంబంధించిన వేలో ఒక చరిత్ర సృష్టించింది. దీన్ని ఏదైనా బీట్ చేయగలదా? అంటే ఈ బిగ్ బాస్ 9ని బీట్ చేయగలదా? అనే దానికి కారణం వచ్చి కళ్యాణ్, తనూజ. వీళ్ళిద్దరి పేర్లే ముందు నేను చెప్తాను. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీళ్ళిద్దరూ మంచిగా ఆ బాండింగ్స్ కానీ, ఒక్కొక్కరితో బాండింగ్ కానీ, ప్రతి ఒక్కరితో ఒక బాండింగ్ ఉండటం కానీ, అట్లా బాండింగ్ కానీ, ఫైట్ కానీ, సెంటిమెంట్ కానీ, ఎమోషన్ కానీ, ప్రతి ఒక్క ఎమోషన్‌ని బాగా పండించారు. అందుకే అంత బాగా హిట్ అయింది. దాంట్లో ఎంపికయ్యి విన్నర్‌గా నిలిచి అదే అగ్ని పరీక్షకి గెస్ట్‌గా వచ్చి ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి స్పీచ్ ఇచ్చాడు. వాళ్ళకి ఒక టాస్క్‌లు పెట్టాడు. నేనైతే ఇంకా చూడలేదు ఎపిసోడ్. బట్ నేను ప్రోమోస్ చూసాను. ఎపిసోడ్ వచ్చింది చూడాలి. కానీ ముందు వీడియో చేసేసి మీకు పెట్టేసి రేపు వీడియోలో అసలు ఏం టాస్క్‌లు పెట్టారో అవి చెప్దాంలే రేపు కానీ సాయంత్రం కానీ అని చెప్పి నేను ముందు వీడియో పెట్టేస్తున్నాను. అసలు ప్రోమో చూసినప్పుడైతే రియల్లీ హాస్యం అనిపించింది నాకు. నిజంగా ప్రౌడ్ మూమెంట్ ఇలాంటివి కదా అనిపించింది. అంటే అదే షోకి అన్య వ్యక్తిగా వెళ్ళి కప్పు గెలుచుకొచ్చి అదే షోకి గెస్ట్ గా మోటివేషన్ ఇచ్చి రావడం, అంటే గెస్ట్ గా వెళ్ళి వాళ్ళ చేత గేమ్లు ఆడిపించి వాళ్ళకి విన్నర్ స్పీచ్ ఇచ్చి అంటే జడ్జెస్ తో పాటు విన్నర్ స్పీచ్ ఇచ్చి ఆ జడ్జెస్ అనుకుంటారు మేము పంపించిన వ్యక్తేనా తిను, ఇంత ప్రౌడ్, అంటే వాళ్ళకి కూడా చాలా ప్రౌడ్ గా ఉంటుంది కదా జడ్జెస్ కి అండ్ జ్యూరీస్ కి అండ్ శ్రీముఖికి మా ప్రొడక్ట్ అంటే మా అగ్ని పరీక్ష ప్రొడక్ట్ అయినా ఇంత పేరు సంపాదించుకుంది అని చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఆ ఫీల్ వేరే ఉంటుంది. నిజంగా ఆ ఫీల్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మనం చూసే వాళ్ళకి మనకి ఇలా ఉంటుంది. ఇంకా అనుభవించే కళ్యాణ్కి ఎలా ఉంటుందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ కప్పు పట్టుకొని, అంటే ఆ కప్పు తీసుకొని వెళ్ళాడనమాట. సీజన్ 9 కప్పు తీసుకొని వాళ్ళల్లో ఒకరికి, అంటే నేను టాస్క్ల గురించి అయితే రేపు అగ్ని పరీక్ష దాంట్లో చెప్తాను. చూడలేదు కాబట్టి నేను చెప్పాలనుకోవట్లేదు. ప్రోమో చూసి చెప్పేది అంత కాదు. ఎపిసోడ్ చూసి రేపు ఎపిసోడ్ లో చెప్దాము రివ్యూలో. అలా ఆ ప్రౌడ్ మూమెంట్ ఎంత మందికి చాలా హ్యాపీగా అనిపించింది. కళ్యాణ్ అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు నేను చెప్పాను అగ్ని పరీక్షకు వచ్చాడు, షూటింగ్ జరిగింది అని. బట్ అది చాలా మంది జడ్జెస్ గా అన్నారు. అలా ఇలా నేను కూడా జడ్జి అనుకున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అలానే వచ్చిందబ్బా. కానీ జడ్జ్ వెళ్ళాడు అని మాత్రం తెలుసు. ఇప్పుడు తనుజ కూడా ప్రమోషన్ కి వస్తుంది, అదనమాట సంగతి. ఇలా కళ్యాణ్ గురించి చాలా నేనైతే చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. రేపు ఎపిసోడ్ లో ఏం జరిగింది రేపు ఎపిసోడ్ లో రివ్యూ ఇస్తాను. ఇక తర్వాత థర్డ్ విషయం, అప్డేట్ అడిగారు కదా. కళ్యాణ్ త్వరలో ఒక మంచి వెబ్ సిరీస్తో, అంటే మీరు ఊహించలేరు అంత మంచి వెబ్ సిరీస్తో వస్తున్నాడు అనమాట మన ముందుకు. మొన్నంతా హెయిర్ స్టైల్ ఎందుకు అలా ఉంది, హెయిర్ స్టైల్ ఎందుకు అలా ఉంది అని చెప్పారు కదా. నాకు చాలా మంది డిఎం కూడా చేశారు. తనందు కళ్యాణ్ హెయిర్ స్టైల్ కొంచెం అలా ఏంటోగా ఉంది కదా అలా అని చాలా మంది డిఎం చేశారు. బట్ ఇప్పుడు హెయిర్ స్టైల్ మారిపోయింది కదా. దానికి కారణం ఏంటంటే ఆ హెయిర్ స్టైల్ ఒక వెబ్ సిరీస్ సంబంధించింది. అంతే. డీటెయిల్స్ అడగండి. ఒక వెబ్ సిరీస్ అయితే తను వస్తుంది. దాంట్లో క్యారెక్టర్ అది కూడా తెలుసు నాకు. బట్ నేను క్లూ ఇవ్వాలనుకోవట్లేదు, అందుకని చెప్పట్లేదు. చాలా మంచిది అనుకోండి. ఎదురు చూడండి. మన అంచనాలని ఏ మాత్రం తగ్గించకుండా వస్తుంది. ఇంకా అంతే. అయిపోయింది కదా. 3 చెప్పేశాను. ఇంకా కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఇంకా మంచిగా పైకి ఎదగాలని, మంచిగా సక్సెస్ సాధించాలని మనం అందరం కోరుకుందాం. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్డేట్ గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్. అస్సలు విషయం మర్చిపోయాను. ప్లీజ్ అందరూ మెగాస్టార్‌కి హ్యాపీ బర్త్‌డే అని చెప్పండి. 75 అనుకుంటాను. 75 ఆర్ 76 అనుకుంటాను. బట్ ఈ ఏజ్‌లో కూడా మెగాస్టార్ అంత గ్లామర్‌గా ఎలా ఉంటున్నాడో. 30 ఇయర్స్‌కి ముసలాళ్ళం అయిపోతున్నాం ఇక్కడ. హ్యాట్స్ ఆఫ్ మెగాస్టార్ గారు. హ్యాపీ బర్త్‌డే టు యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇంతకింత ఇంకా ఎక్కువ బర్త్‌డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా మెగాస్టార్ గారికి హ్యాపీ బర్త్‌డే చెప్పండి. Bye everyone.